మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఒక వృద్ధురాలు కొన్ని రోజుల క్రితం నుండి మతిస్థిమితం లేకుండా ఉంటుంది. కాగా మహిళా దినోత్సవ సందర్భంగా ఆమెకి చీరలు బెడ్ షీట్లను బీజేపీ మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి కవిత రెడ్డి అందించడం జరిగింది. అనంతరం కవిత రెడ్డి మాట్లాడుతూ ఎవ్వరూ ఈమెను పట్టించుకోకపోవడంతో ఈమెను త్వరలో వృద్ధాశ్రమంలో చేర్పిస్తానని తెలుపడం జరిగింది. మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ ఈ నర్సాపూర్లో బుజ్జి అని ఈమె కొన్ని రోజుల నుంచి మతిస్థిమితం లేకుండా ఉంది. తన కోసం నేను కొన్ని బట్టలు బెడ్షీట్లు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. తనని తొందరలోనే ఒక అనాథ ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేద్దామని చూస్తున్నాను. వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఈ 2-3 డేస్లోనే తనని ఇమీడియట్గా నేను ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేస్తాను. ఎందుకంటే తను ఎట్లా ఉంటుందో, ఒక్కొక్కసారి బట్టలు ఉండవు, ఒక్కొక్కసారి ఫుడ్ ఉండదు, ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. తనకి ఇక్కడ చాలా దీనమైన స్థితిలో తిరుగుతూ ఉంది చాలా రోజుల నుంచి. ఇక్కడ చాలామందికి తెలుసు ఈమె, కానీ ఎలాంటి సహాయం అందట్లేదు. అందుకని ఫుడ్ కానీ బట్టలు కానీ అన్నీ నేను అందిస్తున్నాను. తొందరలోనే తనని ఓల్డేజ్ హోమ్కి జాయిన్ చేస్తాను.